ఆగస్టు నెల నుంచి పండగే వాళ్ళ అకౌంట్లో డబ్బులు. దీనిపై ఈరోజు వీడియో చూసే ముందు ఈ వీడియో మరో 10 మందికి వెళ్ళాలి అంటే మీరు చేసే ఒక లైక్ నాకు ఎంతో అవసరం. ప్లీజ్ ఫ్రెండ్స్, ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. అప్పుడే నేను ఏం చెబుతున్నానో మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో మరిన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. అంటే ఒక రకంగా ఇది ఏపీలో పండగ వాతావరణం తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధానంగా ఆగస్టు 15 తారీఖు నుంచి మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యాన్ని అందుబాటులోకి తెస్తున్నారు. 5 రకాల బస్సుల్లో రాష్ట్రంలో మహిళలకు ఉచితంగా సౌకర్యం కల్పిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు కూడా ప్రకటించారు. అంతేకాకుండా అన్నదాత సుఖీభవ పథకం కూడా ఆగస్టు నెలలోనే ప్రారంభం కానుంది. వాస్తవానికి 13 నెలలుగా అన్నదాతలు ఈ పథకం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ కూడా ప్రారంభం అయిపోయింది. అప్పులు చేసి పంటలు సాగు చేస్తున్న రైతులు ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎదురు చూస్తున్నారు. ఆగస్టు నెలలో దీన్ని అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం ఆశలు రేకెత్తిస్తోంది. ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందన్నది చూడాలి. ఇది ప్రభుత్వానికి మేలు చేస్తుందని అధికార వర్గాలు అంచనా వేస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.